పార్టీలో కష్టపడే వారికే ప్రాధాన్యత ఇస్తాం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తాం. అంటే క్షేత్రస్థాయి నుంచి బలోపేతంలో లేదా, లేకపోతే మొన్న ఎలక్షన్లో బలోపేతంగా లేదని చెప్పి జగన్ గారు భావిస్తున్నారా? ఆ మాట చెప్పాలి కదండి. మీరు అడిగిన ప్రశ్న చాలా సమంజసమైంది. ఆయన మాట్లాడినప్పుడు ఇలా మా దృష్టికి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు, కొన్ని చోట్ల మన ఓట్లు మరీ తక్కువ రావడానికి కారణాలు ఇటువంటివి అని మీరు ఎవరు చెప్తున్నారా? కనీసం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, ఏది ఒక 60-70 నియోజకవర్గాల్లో మన మీద అసంతృప్తి ఉంది, ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉంది అని మీరు చెప్పారు. అప్పుడు ఇప్పుడు చెప్పడం లేదేంటండి? 150 మందితో అధికారంలో ఉన్న రోజే మీ మీద ఉన్న వ్యతిరేకత కారణాల గురించి చెప్పిన నాయకుడు ఇప్పటికి వచ్చేసరికి అదంతా ఏం లేదు, వాళ్ళు కూలిపోతారని చెప్పడం. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు వైసీపీలో ఉన్న అంతర్గత అసంతృప్తిని, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వెలితి కొరత, అలా కొన్ని ఫిర్యాదులు కూడా ఎవరెవరో వచ్చి మేము అంతా కష్టపడి పని చేశాము. ఇప్పుడు చాలామంది నన్ను మాట్లాడిస్తూ ఉంటారు, తిరుగుతున్నప్పుడు, ఊళ్ళకి వెళ్ళినప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు, అప్పుడంతా కూడా వాళ్ళు చాలా కొరతగా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఏదో వస్తుంది చిట్టిగా ఆయన అన్నట్టుగా కళ్ళు మూసి తెరిచే లోపల ఆ కథ తప్ప మనం దూరం అయిపోయాం జనానికి అనే భావం ఆ పార్టీ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంది. ఆఖరికి మధ్య ఒక ఆయన కనబడ్డాడు చాలా దగ్గరలో, ఇక్కడ ఒక ఆఫీసు అమలో ఉంటాడు. మాకు అందరికీ ముందే తెలుసు ఇలా జరుగుతుందని, మాకు దూరం ఎంత పెరిగిందో మేము గమనించామని వాళ్ళు చెప్తున్నారు. కొన్ని దూరం అప్పుడు పెరిగింది, ఇప్పటివరకు ఒక్క సమావేశం వేసారండి రాష్ట్ర స్థాయిది. అవును, రాష్ట్ర స్థాయి సమావేశం వేసి అభిప్రాయాలు తీసుకొని, అలా కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ ఓడిపోతుంది, కమ్యూనిస్టులు ఓడిపోతారు, వాళ్ళు పెద్ద పెద్ద సమావేశాలు జరుపుతారు. వాళ్ళ కేంద్ర కమిటీలో లేకపోతే వాళ్ళ వర్కింగ్ కమిటీలో జరిపి ఎవరో వచ్చి వాళ్ళ తరఫున జయరాం రమేషో లేకపోతే ఇంకొక బీజేపీ అయితే ఇంకొక నిర్మలా సీతారామన్ ఎవరో వచ్చి మేము ఇలా అనుకుంటున్నాం, ఇది ఏమన్నా చెప్పారండి ఇంతవరకు? డిడ్ వైసీపీ గివ్ ఎ సింగిల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద రిజెక్షన్ బై పీపుల్? ఒక్క కారణం ఇంతవరకు వాళ్ళు చెప్పారా? ఎంతసేపటికి ప్రత్యర్థిని లేకపోతే ప్రభుత్వంలోకి వచ్చిన టీడీపీ జనసేనలు విమర్శిస్తే అయిపోయిందా? అసలు అప్పుడు విమర్శించిన పద్ధతులు పనిచేయలేదు కాబట్టి మీరు తిరస్కరించారు. మీ స్టైల్ ఏమన్నా మారిందా? ఏమీ మారలేదే. కాబట్టి ముందు మీరు మారితే తర్వాత మీ కింద ఉన్న వాళ్ళు మారుతారు, నాయకులు మారుతారు. ఎవరో అన్నారు నాతో, ఊరికి ఏదో బెదిరించినట్టుగా ఇప్పుడున్న వాళ్ళు కాదు, సలహాదారులు కాదు, అసలైన వాళ్ళని తెస్తాం, కొత్త వాళ్ళని తెస్తాం, షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం, ఇలాంటివి చెప్తున్నారు. ఇవన్నీ ఎత్తుగడగా వాళ్ళకి ఝలకి ఇవ్వాలి, హడలు కొట్టాలని చెప్తున్నారు. కానీ నిజంగా అయితే అసలు ఏమీ మార్పు లేదు. అది నేను విన్నాను, ఝలకి ఇవ్వడానికి చేస్తారండి. మార్పు లేదు, అక్కడేం మార్పు లేదు. మార్పు రాదు అని కూడా జనం అనుకుంటున్నారు. ఈయనేం మారడు, ఇలాగే మాట్లాడతాడని కూడా ఒక అసంతృప్తి కూడా బలంగా నెలకొంది అని అనుకుంటున్నారు. కాబట్టి ఆలోచించాలి. తిరుపతిలో కూడా మనం తర్వాత చర్చిస్తాం. కానీ వాళ్ళు చేసిన పొరపాట్లు ఒకటి, కానీ మీరు నియమించిన వాళ్ళు చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయని మీరు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవాలి కదా. తప్పంతా మీది, మేమంతా గొప్ప అంటే ఎలా కుదురుతుందండి? తప్పులేని వారు తమ తప్పులేరు కానీ విశ్వదాభిరామ వినురవేమ. సార్, కార్యకర్తలకు అండగా ఉంటాను అని 2014 నుంచి 19 వరకు కూడా 19 నుంచి 24 వరకు కూడా అసలు ఎమ్మెల్యేలనే దగ్గర రానివ్వలేదు, మినిస్టర్లతోటి మాట్లాడేవారు కాదు, ఎవరిని పట్టించుకునేవారు కాదని పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయింది అది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటాను అంటే నమ్మే పరిస్థితి ఉంటుందా? అందుకనే కార్యకర్తలను ఇప్పుడు అదే నేను అంబటి రాంబాబు కూడా మొన్న ఎక్కడ మాజీ మంత్రి చెప్తున్నారు, గుంటూరు జిల్లా అన్ని సమావేశం పెడుతున్నాం, మేము మళ్ళీ కూడా తీసుకుంటాము, ఎవరు బాధపడ్డారో కష్టాలు అయ్యారో వాళ్ళని ఆదుకుంటామని చెప్తున్నారు. ఒక నమ్మకం కలిగించాల్సిన పరిస్థితిలో పడిపోయారు. అందుకని చెప్తున్నారు ఆయన. అది అంత సులభం కాదండి, మాటలను బట్టి నమ్మరండి. నిజంగా పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా సహాయపడతారు అన్న దాని మీదే ప్రాక్టికల్గా వస్తుంది. మొన్న వరద సహాయం విషయంలో మటుకు వైసీపీ పెద్ద ప్రభావశీలంగా పెద్దగా పనిచేసింది, విమర్శలు ప్రకటనలు తప్ప. అలా చేస్తే నమ్మకం కలగదు. కార్యకర్తలకు నిజంగా అండగా ఉంటే వాళ్ళు నిజానికి కార్యకర్తలు అండగా ఉండాలి. జగన్కి సమస్య చాలామంది నష్టపోయారు, దెబ్బతిన్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. అది కూడా అన్నాడు ఆయన, ఆస్తులన్నీ పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళకి అండగా ఉంటామని. 4 నెలలు ఇప్పటివరకు పోలేదే. మొదట రాగానే కదా మీరు సహాయపడి ఉండాల్సింది, ఇప్పటివరకు చేయలేదు.
ఇంకా మీరు హామీలు ఇస్తున్నారు, ఉపయోగమే ఉంది. ఉమ్. నిజమైన మార్పు కావాలండి, అవును. ఆచరణ కావాలి, ఆత్మావలోకనం, అంతర్గత విమర్శ కావాలి. అవి లేవు.